ఇక్కడ నుంచి దీనికి ఎక్కేస్తుంది. ఇది పిలవని అతిథులు అన్నమాట. ఇవన్నీ కూడా కింద వేసి కాలుతో తొక్కేసి దీన్ని అంత చూసి అప్పుడు వేస్తాం మళ్ళీ. ఇదిగోండి చూసారా, పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే తోట పని, అలాగే గార్డెన్ని కొంచెం ట్రిమ్ చేపిస్తున్నాను, అది కూడా చూపిస్తాను. అలాగే గార్డెన్ వర్క్ చేసే వాళ్ళ గురించి అడుగుతుంటారు కదా, నేను ఆ నెంబర్ కూడా ఇస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. అయితే మామయ్య గారు నేను కలిపి చాలా మొక్కలు పెట్టామన్నమాట. మొక్కలు పెట్టాము, ఇద్దరం సరదాగా చాలా సెటైర్లు వేసారు. అవన్నీ మిస్ అయిపోయినాయి. ఆ రోజు పొరపాటుగా వీడియో ఏంటంటే స్లో మోషన్లో రికార్డ్ అయింది. దాంతో అది క్లిప్ ఒకసారి ఫాస్ట్గా పెట్టి చూపిస్తాను. నేను దానికి సంబంధించి ఏం పని చేసామనేది చెప్తాను చూడండి. కానీ ఆ రోజు అయితే అసలు ఆ వీడియోని చక్కగా యాజ్ ఇట్ ఈజ్గా మీకు పోస్ట్ చేసి ఉంటే మీరు అందరూ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. కాకపోతే అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి చూసారా, మనకి యాజ్ యూజువల్ తోట మొత్తం తోటకూర అయితే మొలిసింది. పచ్చగా అసలు నవనవలు ఆడుతూ ఉంది. ఇంకా ఇందులో కొంచెం హైట్ ఉన్న మొక్కలన్నీ కూడా తీసేస్తున్నాము. తీసేసి ఈసారి ఏంటంటే మొత్తం మామయ్య గారితో తెచ్చిన మొక్కలన్నీ కూడా మామయ్య గారితో పెట్టిస్తున్నానండి. మొత్తం వంటలన్నీ కూడా అంటే ఆయన పెడితే యాక్చువల్గా బాగా వస్తాయి, ఇంకా ఆయనతో పెట్టిస్తున్నాను. ఇంకా మామయ్య గారు ఎప్పుడు తోటలోకి వచ్చినా ఫస్ట్ చేసే పని ఏంటంటే అసలు తోటలో ఎక్కడ పండాకు కానీ ఎండాకు కానీ కనపడిందంటే అవన్నీ కూడా క్లీన్ చేసేయాలన్నమాట. లేకపోతే ఆయనకు అసలు తోచదు. ముందు అవి చేసినాకే ఏ పనైనా చేస్తారు. అక్కడ మాకు విజయవాడలో తోటకి వెళ్ళామంటే అసలు ఎంత డిసిప్లిన్గా ఉంటుందంటే తోట చాలా పద్ధతిగా చాలా నీట్గా ఉంటుంది. ముందు మా తోటలోకి వచ్చారంటే రాగానే ఆయన చేసే పని అది. ఇంకా ఇక్కడైతే అన్నీ కూడా అన్వాంటెడ్ కొమ్మలు కానీ ఇలాంటివన్నీ కూడా తీసేస్తున్నాము. ఇది ఎప్పుడో పెట్టానండి మొక్కలు, అంటే వర్షాలకి ముందే పెట్టేశాను. గింజలు ఇక్కడ కింద పడి ఉంటేను సర్లే ఉంటుంది మొలిస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టు పెట్టేశాను. ఇది మొలిసింది బేర్పాదు ఒకటి కింద గ్రో బ్యాగ్లో. దానికి సపోర్టు కట్టడం నేను మీకు చెప్తాను కదా, ఎప్పుడు ముందే సపోర్ట్ అరేంజ్ చేసేసుకోవాలి మొక్క పాకటం మొదలు పెట్టక ముందే అని చెప్పి. కానీ రోజు సాయంత్రం పూట వర్షాలు పట్టడంతో కొంచెం లేట్ అయిందండి. కానీ ప్రాపర్గా ఇక్కడ నుంచి దీనికి ఎక్కేస్తుంది. ఇది ఇక్కడ అంతా అల్లుంది కనుక ఇంకేం టెన్షన్ పడాల్సింది లేదు. ఇలా మనం ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సపోర్ట్ అనేది. అప్పుడు మొక్కలు చక్కగా ఈజీగా పెరుగుతాయి. చూసారా, మనకి పిలవని అతిథులు అన్నమాట ఇవన్నీ కూడా తోటలోకి. తోటకూర అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి. ఇవి మనం ఇంత క్రౌడ్ మనకు ఉండొద్దు కనుక పెరిగినవన్నీ కూడా నేను తీసేస్తున్నాను. ఒకసారి దగ్గరకు చూపిస్తాను చూడండి అసలు ఎలా మొలిసినాయి అనేది. ఇవి కోసినవి మళ్ళీ మనం ఇలా ఎరువులకు వేసేస్తే తొందరగా ఎరువైపోతాయండి. ఇదిగోండి చూస్తున్నారా తోటకూర. ఇదేమో రీసెంట్గా పెట్టిన నిమ్మ చెట్టు అనమాట. చూడండి అన్నిట్లోనూ అలా బీభత్సంగా వచ్చేసింది. ముందైతే అవన్నీ కూడా తీసేసుకుంటున్నాను నేను. తీసుకుంటే అంటే కింద కూడా ఉంది చూడండి, పెద్ద మొక్కలే కాకుండా కింద కూడా ఉంది. అవన్నీ మళ్ళీ వస్తాయి అన్నమాట, పెరుగుతూ ఉంటాయి మనం కోసుకుంటే. ఇంక ఈ దోస గింజలు మనం కిచెన్ కంపోస్ట్లో వేస్తూ ఉంటాం కదండి, అవి మొలిసి బాగా పాకుతుంది. మరి ఏం చేస్తుందో చూడాలి. తీయట్లేదు ఈసారి అయితే. ఇంకా ఈ తోటకూర అయితే అసలు నవనవలు ఆడతాయి, ఎంత బాగుందోనండి నిజంగా. ఇలాంటివి ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తోటకూరలతోటి, తోటకూరలు కాదు తోటకూరతోటి నేనేం. ఇంక ఈ తెల్ల గల్జేరు అయితే బాగా ఉందండి. ఇంత మనం వాడుకోలేం కనుక ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి మొలిస్తే కనుక. లేదు అంటే ఏమవుతుందంటే మనకి తోట మొత్తం ఇంకా అదే అయిపోతుంది. నేను ఈ వేర్లన్నీ ఒకసారి కట్ చేసుకుంటాను, అంత లేకపోతే లేట్ అయిపోతుంది. బంతి మొక్కలు కూడా మొలిచినాయండి ఇందులో. పువ్వులు అంటే కంపోస్ట్లో వేస్తుంటాం కదా మనం. కంపోస్ట్లో ఎప్పుడు మనం వాడుకున్న వేస్ట్ వేస్తూ ఉంటే ఏంటంటే మనకు తెలియకోకుండానే మళ్ళీ విత్తనాలు అవి వచ్చేస్తుంటాయి మొక్కలు.
అలా వచ్చిన అతిథి ఒకటి అసలు ఎలా వచ్చిందో తెలీదు. మరి నేనేమన్నా నారు తెచ్చి పెట్టానా, నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు ఆ మొక్క ఎలా వచ్చింది అనేది. ఒక్కోసారి విత్తనాలు కూడా మనం పెట్టేటప్పుడు అంటే ఆన్లైన్లో తెప్పించి పెట్టినప్పుడు ఏమన్నా జారి పడిందా, అసలు ఎలా అయిందో తెలియదు. నేను మీకు మొక్క చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చూసారా, ఇలా ఆకులు కానీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా దాని లోపల జీవాలు ఉంటే నాకు అసలే భయం. ఇదిగోండి, చూసారా, ఇలాంటివి ఉంటే జాగ్రత్తగా చూసుకుని వాటిని కొంచెం నలిపేసి నేను కింద వేసి కాలుతో తొక్కేసి దీన్ని అంత చూసి అప్పుడు వేస్తాం మళ్ళీ. లేకపోతే వాటి జీవాలు డెవలప్ అవుతాయి. అయితే ఇవి మాత్రం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి. మనం నార్మల్ కంటే కూడా ఎక్కువగా, ఇదిగోండి చూసారా, చీడ వర్షాకాలంలో ఇవి బాగా డెవలప్ అవుతాయి. వాటికి సరిపడా వాతావరణం ఉంటుంది కనుక డెవలప్ అవుతాయి. ఇవన్నీ మనం నార్మల్గా వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటాం కదండి. ఇప్పుడు ఏంటంటే చూసుకుని అవసరాన్ని బట్టి వారానికి 2 సార్లు అయినా కూడా మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. వర్షం పడితే ఇది వాషౌట్ అయిపోతాయి కదండి, మొత్తం పోతాయి కనుక మళ్ళీ మనం ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా వర్షం పడితే అసలు వర్షానికి సగం క్లీన్ అయిపోతాయి. అది ఇంకా రండి చూపిస్తాం మొక్క. ఇదిగోండి చూసారా, యూజువల్గా ఏంటంటే మనకి గుత్తి వంకాయలు బాగా డార్క్ పర్పుల్లో వస్తాయి కదండి. మరి ఇది విత్తనం ఎలా వచ్చిందో బాగుంది, బాగా కాస్తుందని చెప్పి నేను విత్తనాలు షేర్ చేద్దామని అసలు ఒక్క కాయ కూడా కోయలేదు ఇంత మట్టికి. ఇదిగోండి 4-5 కాయలు అలా వదిలేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఈ గుత్తులు కోసేస్తాను. దాదాపు 5-6 కాయలు ఉన్నాయి. ఇవి ఎప్పుడన్నా సిటీజీ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అందజేస్తే వాళ్ళు అలా అందరికీ చేరవేస్తారనమాట. ఇదిగోండి మా సునీతి చూసారా, ఇక్కడ ఎక్కడో మొక్కలు దొరికినాయి అని చెప్పి, మొక్కలు కాదు గింజలు దొరికినాయి అని చెప్పి పెట్టేసింది. ఇది నా మొక్క, నేను ఇది ఇక్కడ ఏదో పెట్టాను, అది ఎండిపోయినట్టుంది. ఇక్కడేమో అసలు అడవి మామిడికి పాకేస్తుంది. ఏయో గింజలు దొరికినాయని గుచ్చేసాను మేడం అని అంది. అసలు అన్నీ వచ్చినాయి, చక్కగా పాకుతున్నాయి. దీనికి అందిద్దాము తీగలన్నిటినీ, చక్కగా పాకుతాయి, మంచిగా కాస్తాయి అని ఆశిస్తూ చక్కగా పెడదాం. ఇదిగోండి, ఇది బాగా అసలు ఏంటంటే మనకి మొహాలు తగులుతుంది. కార్లు పెట్టిన అసలు కొంచెం నీడగా ఉంటుంది అనే పెట్టాము, కానీ ఇక్కడ మొఖాలు తగులుతుంది కొంచెం. దీన్ని అయితే పైకి చేసేయమని చెప్పాను, కట్ చేయమని. ఇంకా ఆ ఎల్లో పువ్వుల చెట్టు ఉంది కదా, మన ఏమంటారు దాన్ని, సువర్ణ గన్నేరు, దానికి కూడా బాగా పైకి వెళ్ళిపోతుంది. అసలు పువ్వులు వచ్చినా కోసుకోవడానికి ఉండట్లేదు. ఇంకా ఎటు కాకుండా ఇట్లా రెల్లలుగా వచ్చినాయి అనమాట, మండలు అటు ఇటు పడిపోతున్నాయి. ఇంకా అది కూడా మంచిగా రౌండ్గా పెరిగేటట్టు చేయమని చెప్పాను. ఇక్కడ ఈ బ్యాంబూ కూడా అండి బాగా అసలు విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఎవ్రీ ఇయర్ ఒకసారి ట్రిమ్ చేపిస్తాము. ఈ టైంలో ట్రిమ్ చేపిస్తే ఏంటంటే సమ్మర్లో చక్కగా మరీ ఎండ లేకోకుండా అటు మాకు లాబీలోకి అట్లా కొంచెం నీడ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మాత్రం ఇదంతా కూడా దీనికి కూడా గుండు కొట్టే ప్రాసెస్లో ఉన్నాము. మొత్తం చెప్పాను పని అయితే, ఇది చేయాలి అని చెప్పి. ఇవి కూడా మొక్కలు తగులుతున్నాయి చూసారా, గేట్ దాకా వచ్చేసినాయి. ఇంకా ఇవన్నీ కూడా కొంచెం ట్రిమ్ చేయించడము. ఈ మొక్కలు కూడా పాడైపోయినాయి, చూసి దీనికి ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు. ఇంకా అక్కడైతే కృష్ణకమలం పెట్టానంటే రెడ్ కలర్. ఇదిగోండి ఇక్కడ పెడితే ఇది మొత్తం అదిగోండి ఇదంతా ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఆ నేమ్ ప్లేట్ కూడా, అది మన శంఖచక్ర నామాలు పెట్టాను కదా, అవి కూడా కవర్ చేసేస్తున్నారు. మొత్తం అంతా ఇక్కడ కింద కూడా ఇదంతా పిచ్చి మొక్కలు ఇలా ఉన్నాయండి. ఇవి పైనంతా కూడా చేస్తాం, కానీ పైనంతా శుభ్రం చేస్తాము, బట్ కింద ఇదంతా ఉండిపోయింది. ఇంక ఇదంతా కూడా ఒకసారి చేసేసుకుంటే మొత్తం ఇంకా గార్డెన్లో అంటే క్లీన్ చేయాల్సినవి, సెట్ చేయాల్సినవి ఇంకేం మిగలవు అనమాట. అంతా కూడా మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది చూసారా అండి, మన వాటర్ యాపిల్ అయితే ఫుల్గా పూత వచ్చేసింది. అదిగోండి మొత్తం అంతా ఫుల్ పూత వచ్చేసింది, కింద పడిపోయింది. పూత అయితే ఇట్లా ఉంటుంది, పింద పడింది. ఆ చిన్న పువ్వులాగా కనిపిస్తున్నాయి కదా, అది పింద. ఇవ్వండి ఇవి పింద, పువ్వేమో అది పెద్దది. మన జామ మొక్కకి ఎలా అయితే పువ్వులు వస్తాయో అలాగే వస్తాయి.
ఇది మనీ ప్లాంట్ కూడా అంతా కింద దాకా వచ్చేసిందండి. మొత్తం అంతా అసలు మనుషులకి నడవడానికి అటు సందులోకి వెళ్ళాలన్నా చేయాలన్నా మోకాళ్ళకి తగులుతుంది. ఇంకా అవన్నీ కూడా మొత్తం చూసుకుని దాన్ని బట్టి ఒక లెవెల్కి కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మనకైనా చూడడానికి. అక్కడ కట్ చేస్తావా? ఆ పైన ఎండాకులు అవన్నీ కూడా తీసేయాలి. అదండి మరి ఈరోజు వీడియో. గార్డెన్ వర్క్ కింద అతను కూడా మొత్తం అంతా కంప్లీట్ చేస్తాడు. చాలా బాగా, అంటే మా కాలనీలో ఎప్పటి నుంచో తనే చేస్తాడనమాట. వేరే వాళ్ళకి వస్తాను ఇంకా రేపు మాకు కూడా వచ్చి చేయమంటే వచ్చాడు. దూరం నుంచి రావాలి మెయిన్ వాళ్ళకి ఈ ఛార్జీలు అన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, కానీ వస్తారు పాపం, బాగా చేస్తారు. వర్క్ని బట్టి 2-3 వస్తారు. నాకేంటంటే పైన ఆల్రెడీ అంతా సెట్ అయిపోయింది కనుక కింద వరకే కనుక ఒక్కళ్ళే వచ్చారు. అదనమాట. మీకు నెంబర్ ఇస్తాను, ఒకసారి ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. మరి ఈ రోజుకి వీడియో ఇదేనండి. మా పనులు ఇలా జరిగినాయి. వాయిస్ మిస్ అయిపోయిందని అయితే చాలా బాధగా అనిపించింది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.